అయితే నీకు నాకు దాంపత్యం కుదరదు. బావా కుమారుల్లో లేక కలిగిన కుమార్తె నేను పక్కగా ఒక్కదాని నీ జాతి ఏమో మాకు తెలదు, మా జాతి ఏమో మీకు తెలదు. అవునా? ప్రేమతో కనుక్కొని పెంచుకున్నారంట మా తండ్రి కూతురుని. 99 కుమారుల్లో ఒక్కగాను కుమార్తెని మధ్యలో అప్పుడు సాగాడు మా తండ్రి. బాబా మీ తండ్రి నాకేమంటారని ఒంటరిగా ఉండాలని మిచ్చి మిచ్చి నా మీద పడకు. మరణ వెళ్ళిపో. చూడు మీ తండ్రి నాకేం తెలుసా, ఏమైతాడు తెలుసా బాబా? నాకు మామ వస్తా, నేను నాకు మతాల వస్తా. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వే నాకు పెళ్ళానికి. నువ్వు చెప్తే నేను నమ్మను. నీ జాతి ఏదో చెప్పకుండా నాకు మద్దలు పెరిగా నాకు మా దగ్గర కుదర ఈ పప్పులు మన దగ్గర ఉండకు. బాబా చెప్పేవా జాతి కన్నా అతిగా జాతి నాది. మీదే వస్తానే ఇలా అన్న పెట్టారు లాభం తిరిగి అడిగొచ్చినారా? ఆ అన్నంలో ఏదో కలిపేసి ముందుగానే మాలేసుకున్నట్టున్నారు. అవునా? చింటూ వినోదంట ఏదో అన్నంలో ఏదో కలిపేసి బైక్ మీద అడుకోవాలని చెప్పుకుని బైక్ లో కూడా తెలుసుకొచ్చాడు. నేను లవ్ చేస్తున్నా చెప్పినాడు. అవునా? నేను నువ్వు నాకు నల్ల నన్ను నాలాంటి వాడు నీకు దొరకాలంటే మనిషి నల్లమన్నా మనసు ఎన్నపోత లాంటిది. ఎన్నపోత ఎలా ఉంటది అది. Yeah.
బాబా నేను ఎందుకు వచ్చా తెలుసా? నిన్ను గాంధర్యం చేసుకొని గరుడాత్రికి తీసుకుని పోతే నా పేరే వినదు కదా. అవునా? ఎంత చెప్పి వినవా? నేనో వినచాలను అలాగే చెప్తాను విను. ఇప్పటికైనా వినిపించలేదు. రావడమే ఒక్క ముద్దు పెట్టు. నీకేంటి ముద్దు పెట్టినా? ఈ కొల్లాపూరి కట్టుకు రావడమే నీ కొరకైతే చంద్రన్నకు నాకు గెలటి పడేది ఉంది. హక్కులు పెట్టి చూస్తాడు. మీ వారు ఏం చేస్తారా? ఏం చేస్తారా? బామా మీ వారు వచ్చి నన్ను ఏం చేస్తారు? బామా నీకు ఏ ఇబ్బంది ఉండదు. నేనున్నా. అబ్బా చెప్పాను బాగానే చెప్తానా? అబ్బా 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 రా గాంధారి వివాహం చేసుకొని రావాలి.